నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మిడిల్ ఈస్ట్ లో మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపించేలా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దారుణంగా హతమయ్యాడు. తను ఇక లేడు అన్న వార్తతో ఇరాన్ రగిలిపోతోంది. ఇప్పుడు భారీ ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్, అమెరికాల పైనే కాకుండా పరోక్షంగా అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలపై కూడా తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య కేంద్రమైన దుబాయ్ పై దాడికి తెగించింది. లక్షలాది మంది భారతీయులు సురక్షితంగా నివసించే దుబాయ్ పై ఇరాన్ ఎందుకు బాంబుల వర్షం కురిపించింది? ప్రస్తుతం దుబాయ్ లో పరిస్థితి ఎలా ఉంది? ఈ దాడుల వెనుక ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఖమేనీ మరణాన్ని ధృవీకరించిన వెంటనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగానే యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి 9 దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అత్యంత సురక్షితమైన నగరంగా పేరున్న దుబాయ్ పై కూడా ఇరాన్ క్షిపణులు పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు. పామ్ జుమైరా, జబేల్ ఆలీ పోర్ట్ పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. అసలు ఇరాన్ దుబాయ్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, గల్ఫ్ దేశాలు రాజకీయంగా తటస్థంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ యుఏఈలో అమెరికాకు చెందిన బలమైన సైనిక స్థావరాలు ఉన్నాయి. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి అమెరికా వాయుసేన కార్యకలాపాలు సాగిస్తోంది. అలాగే దుబాయ్లోని జబేల్ ఆలీ పోర్ట్ ను అమెరికా నౌకాదళం విరివిగా ఉపయోగిస్తోంది. తమ సుప్రీం లీడర్ ను హతమార్చేందుకు అమెరికా ఈ స్థావరాలనే వాడుకుంటోందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ పై దాడులు చేయడానికి గల్ఫ్ దేశాల గగనతలాన్ని ఉపయోగించుకుంటున్నాయి. తమపై దాడికి ఏ దేశం తమ ఆకాశ మార్గాన్ని, భూభాగాన్ని ఇచ్చినా వారిని కూడా శత్రువుగానే పరిగణిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఇరాన్ ఉపయోగించే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను గాలిలోనే పేల్చేయటానికి అమెరికా రక్షణ వ్యవస్థలకు యుఏఈ, ఇతర గల్ఫ్ దేశాలు సహకరించడం కూడా ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణం. ఈ తాజా దాడుల వల్ల దుబాయ్, అబుదాబిలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రంతా పేలుళ్ల శబ్దాలతో ప్రజలు వణికిపోతున్నారు. భద్రతా హెచ్చరికల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలతో భారత విమానయాన సంస్థలు దుబాయ్, ఖతార్ మీదుగా వెళ్లే వందలాది విమానాలను రద్దు చేశాయి. శత్రువుకు ఆశ్రయం ఇస్తే మీరు మాకు శత్రువే అనే స్పష్టమైన సందేశాన్ని ఇరాన్ ఈ దాడుల ద్వారా గల్ఫ్ దేశాలకు పంపింది. కేవలం అమెరికాకు తమ భూభాగంలో స్థావరం ఇవ్వడమే దుబాయ్ చేస్తున్న అతిపెద్ద తప్పుగా ఇరాన్ భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి దుబాయ్ పై ఈ దాడుల ప్రభావం గ్లోబల్ మార్కెట్ పై తీవ్రంగా పడనుంది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.